ప్రకటిస్తున్నారు. ఇంకా మిగతా స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. సమయం తక్కువగా ఉంది. అంటే నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే గతంలో ఎన్నికల్లో మీరు పోటీ చేసినప్పుడు చాలా తక్కువ సమయం ఉండడం వల్ల ఓట్లను రాబట్టలేకపోయాం, ముందుకు వెళ్ళలేకపోయాం అనే విషయాన్ని మీరు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. మరి ఇప్పుడు 40 రోజులు మాత్రమే సమయం ఉంది కదా అనే విషయాన్ని చెప్తున్నాం. ఏం చెప్తారు? చూడండి, మంచి ప్రశ్న. అన్ని పార్టీలకు అదే సమయం ఉంటుంది. వెయిట్, యు ఆర్ రైట్. మంచి ప్రశ్న. దానికి జవాబు ఏంటంటే దేవుడు సృష్టి 6 దినాల్లో ప్రపంచాంతటిని సృష్టించాడు. 7వ దినాన్ని రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ నేను ఇచ్చే మంచి సలహా, మీ కుటుంబంలో 5గురికి 5 కోట్ల అప్పు ఉంది. ఇంకొక 5 కోట్లు ఇప్పుడున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మోదీ గారు అప్పులు చేస్తారు, కానీ మీకు అప్పులు తీర్చుతారా? మోదీ గారి గురించి 1 మినిట్ మాట్లాడి. నవీన్ ప్లీజ్, వితౌట్ ఇంటరప్షన్. మోదీ గారు నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షలు ఇస్తానన్నారు ప్రతి ఒక్కరికి. ఇచ్చారా? స్పెషల్ స్టాటస్ ఇస్తానన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారితో. ఇచ్చారా? స్మార్ట్ సిటీలు కడతానన్నారు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. కట్టారా? అంతకంటే ముఖ్యం రైల్వే జోన్ చేస్తానన్నారు, చేశారా? పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానన్నారు, చాలా విషయాల్లో వైసీపీ 100 వాగ్దానాల్లో 25 ఎంపీ స్థానాలను గెలిపిస్తే ప్రత్యేక హోదా కానీ ఇతర అంశాల గురించి నేను మాట్లాడతాను, ఫైట్ చేస్తానంటూ ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ ఆ తర్వాత అంతకన్నా ఎక్కువ నంబరే ఉభయ సభలో కల్పించినప్పటికీ కూడా ఎక్కడా పోరాటం చేయలేదు, ఫైట్ చేయలేదు. మీరు కూడా చాలా సందర్భాల్లో కోట్ చేశారు ఆ విషయాన్ని. మరి ఏం చెప్తారు? ఇప్పుడు వైసీపీ మళ్ళీ ఓట్లు అడుగుతూ ఉంది, రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు, బస్ యాత్రతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? బుద్ధున్నవారు, తెలివైన వారు ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి ఇప్పుడున్న టీడీపీకి ఓట్లు వేయకూడదు. దానికి రీజన్స్ చెప్తాను. వైసీపీ గురించి 1 నిమిషం మాట్లాడతా, 2 నిమిషాలు. నువ్వు చెప్పినట్టే నవీన్, 22 ఎంపీలు వైఎస్ఆర్సీపీని గెలిపించారు కదా, 21 + 22. ఏం సాధించారంటే నేను చెప్తాను. 8 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రగ్స్, అంటే 1,00,000 కోట్లు విలువైన డ్రగ్స్. ఓకే, పురంధేశ్వరి కొడుకు తీసుకొచ్చిందా, అక్కడ భరత్ టీడీపీ ఎంపీ తీసుకొచ్చాడు, గవర్నమెంట్ వీలుది కదా. విశాఖపట్నాన్ని వరల్డ్ హెడ్ కోర్ట్ లేదా విజయసాయి రెడ్డి తీసుకొచ్చాడు. సిబిఐ ఎంక్వైరీ అడిగాను, ఎంక్వైరీలో తేలుతుంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఆయన విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తానన్నారు. విశాఖపట్నాన్ని వరల్డ్ డ్రగ్ క్యాపిటల్ చేశారు జగన్మోహన్ రెడ్డి. నెంబర్ 1.